జై హింద్ క్యాడెట్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఏపీటీ ఎన్సీసీ వారియర్స్. కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టుడే వి డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద పాయింట్స్ టు బి సీన్ ఇన్ లయింగ్ పొజిషన్ ఫర్ ఫైరింగ్. మనం ఫైరింగ్ చేసేటప్పుడు మన లయింగ్ పొజిషన్లో మన బాడీ పొజిషన్ ఎలా ఉండాలైతే లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో రైఫిల్ అండ్ టార్గెట్ ఇన్ ద లైన్. మన మోచేయి అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైఫిల్ వచ్చేసి ఇన్ లైన్లో ఉండాలి. అండ్ ఫ్లాష్ హైడర్ షుడ్ నాట్ టచ్ ద గ్రౌండ్. ఫ్లాష్ హైడర్ బ్యానర్కి అటాచ్ అయి ఉంటుంది కదా, ఫ్లాష్ హైడర్ అది గ్రౌండ్ టచ్ కాకూడదు. బాడీ పొజిషన్ షుడ్ బి స్లైట్లీ అట్ ద యాంగిల్ టు ద టార్గెట్. మన బాడీ పొజిషన్ అనేది టార్గెట్ లైన్కి యాంగిల్లో ఉండాలి. అండ్ లెగ్స్ షుడ్ బి యాజ్ పేర్ ఓపెన్ యాజ్ బాడీ కంఫర్ట్ అండ్ ఇన్నర్ హీల్ టచింగ్ ద గ్రౌండ్. మన ఇన్నర్ హీల్ బాడీ టచ్ చేస్తూ అండ్ లెగ్స్ కొంచెం ఓపెన్ చేసి బాడీ కంఫర్ట్గా ఉండాలి. వై షుడ్ ఫైరింగ్ పొజిషన్లో ఈ లయింగ్ పొజిషన్లో ఇవి రూల్స్ అన్నమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ ద సీక్వెన్స్ ఆఫ్ స్ట్రిప్పింగ్ అండ్ అసెంబ్లింగ్ ఆఫ్ లైట్ మిషన్ గన్. స్ట్రిప్పింగ్ అసెంబ్లింగ్ అంటే గన్ తీయడం అండ్ అలాగే అతికించడం. ఫస్ట్ స్ట్రిప్పింగ్ సీక్వెన్స్ చూస్తే పిస్టన్, బ్యారల్, బట్, బాడీ అండ్ బైప్యాడ్. సో ఈ విధంగా ఫస్ట్ అనేది స్ట్రిప్పింగ్ అనేది గన్ అనేది విడదీయడం అనేది జరుగుతుంది. అంటే అలాగే అసెంబ్లింగ్ చూసినట్టయితే అసెంబ్లింగ్ వచ్చేసి ప్రాసెస్ చూసినట్టయితే ఫస్ట్ బైప్యాడ్, దాని తర్వాత బాడీ, తర్వాత బట్, తర్వాత బ్యారల్ అండ్ అలాగే పిస్టన్. దీన్ని అలాగే మనం మోస్ట్లీ మన ఎన్సీసీలో చూస్తే ఎస్ఎల్ఆర్ రైఫిల్తో అసెంబ్లింగ్ అండ్ స్ట్రిప్పింగ్ జరుగుతుంది. దాన్ని మనం కోల్నా జోర్నా అని కూడా అంటాము. ఇది బి ప్రాక్టికల్, సి ప్రాక్టికల్లో జరుగుతుంది అనమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ వాట్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ .22 రైఫిల్. మన .22 రైఫిల్ యూజ్ చేయడానికి ఏ మెటీరియల్స్ వాడతాము? ఫస్ట్ వన్ పుల్ త్రూ, సెకండ్ వన్ వైర్ గేస్, థర్డ్ ఆయిల్ అండ్ 3 ఫ్యానల్ ఫర్ క్లీనింగ్ అండ్ 1 for oiling. These are the materials used for cleaning of .22 rifle. Next question, write any 10 parts common to all weapons. All weapons common ఉండే 10 పాయింట్స్ మనం చూసినట్టయితే 10 పార్ట్స్ చూసినట్టయితే బ్యారల్, 4 సిట్నాప్స్, బైనెట్, మ్యాగజిన్, ట్రిగర్ గార్డ్, బ్యాక్ సైట్, బట్, పిస్టన్ గ్రిప్, కాకింగ్ హ్యాండిల్, సేఫ్టీ క్యాచ్, change lever. So these are the common parts for all weapons. The next question is what are the contents for cleaning box of rifle 7.62 mm SLR. మన సెల్ఫ్ లోడింగ్ రైఫిల్కి క్లీనింగ్ చేయడానికి మన టూల్ బాక్స్లో ఉండే పార్ట్స్ చూసినట్టయితే ఏమేమి ఉంటాయంటే కాంబినేషన్ టూల్, గ్యాస్ రెగ్యులేటర్కి, స్క్రూ డ్రైవర్, చాంబర్, క్లీనింగ్ బ్రష్, చింది అండ్ గ్రాఫిట్ గ్రీస్ ట్యూబ్. దీస్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ బాక్స్ ఆఫ్ SLR. ద నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద 5 పార్ట్స్ ఆఫ్ LMG. లైట్ మెషిన్ గన్కి 5 పార్ట్స్ రాయండి. పిస్టన్ గ్రూప్, బ్యారల్ గ్రూప్, ప్యాడ్ గ్రూప్, బాడీ గ్రూప్ అండ్ బైప్యాడ్ గ్రూప్. దీస్ ఆర్ ద 5 పార్ట్స్ ఆఫ్ లైట్ మెషిన్ గన్. సో సమ్ ఆఫ్ ద ఎక్స్పాండింగ్ చూస్తే MPI అంటే మెయిన్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్, SMC మీన్ స్టీన్ మెషిన్ కార్బైన్, LMG మీన్ లైట్ మెషిన్ గన్, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, DP drill practice, CQB close quarter battle, TOET test of elementary training. These are the some important full forms అనమాట ఎన్సీసీలో అండ్ వెపన్ ట్రైనింగ్లో. ఇక్కడ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద lubrication of 7.62 mm rifle at the temperature above 4 degrees centigrade. మన 7.62 mm రైఫిల్ ఉంది కదా, 4 degrees centigrade ఉన్నప్పుడు ఏ ఆయిల్ని యూజ్ చేయాలంటే OX52 అనే టైప్ ఆయిల్ అని యూజ్ చేయాలి whenever the 7.62 mm rifle at 4 degrees centigrade. The next question is what are the methods of finding MPI. మెయిన్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ను ఫైండింగ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. అవి ఏ మెథడ్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ గ్రాఫికల్ మెథడ్, B యాక్సిస్ ఆఫ్ డిపార్చర్ మెథడ్, C calculation method. These are the three types of method for finding mean point of impact. The next question, the weight of 7.62 mm SLR without magazine lekunda 7.62 mm SLR weight చూసినట్టయితే 4.4 kgs. The next question is the innermost circle of a target is called. మన టార్గెట్లో ఇన్నర్మోస్ట్ సర్కిల్ ఉంటుంది కదా, ఆ బుల్స్ అరేంజ్ చేస్తా దాన్ని ఏమంటారంటే మ్యాగ్పై అనేసి అంటారు. The innermost circle of the target is magpie. The next question is dash the target is for rapid firing or group firing. మన ర్యాపిడ్ ఫైర్ గ్రూప్ ఫైరింగ్ ఏ టార్గెట్ లెంత్ యూజ్ చేస్తామంటే 1:1 ఆ రేషియోలో ఉన్న టార్గెట్ని యూజ్ చేస్తాం.
ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద బేసిక్ వెపన్ యూజ్డ్ బై ఎన్సీసీ క్యాడెట్స్ ఫర్ ఫైరింగ్. ఎన్సీసీ క్యాడెట్స్ ఫైరింగ్కి ఏ వెపన్ యూజ్ చేస్తారు? .22 రైఫిల్, అది స్పోర్టింగ్ అయిన కావచ్చు, 2 Mark 4 అయినా కావచ్చు. ఇది కామన్గా ఎన్సీసీ క్యాడెట్స్ అనేది ఫైరింగ్ కోసం యూజ్ చేస్తారు.